సైబర్ నేరగాలు అనగానే మనకు గుర్తొచ్చేది మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో, ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి సంబంధించినటువంటి 9,00,000 పైగా కూడా మరి ఇక్కడ వారు సైబర్ నేరగాలు మొత్తం కూడా డబ్బులు కాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ వార్త మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. వీడియో కాల్ ఉచ్చులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 9.29 లక్షల కాజేసినటువంటి సైబర్ నేరగాళ్ళు. తొలుత ఓ అజ్ఞాత మహిళ నుంచి నగ్న వీడియో కాల్, ఆ తర్వాత బెదిరిస్తూ దశల వారీగా డబ్బులు వసూలు, కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు. చూడొచ్చు. సో, చాలా వరకు ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇటు వాట్సాప్ కావచ్చు, లేకపోతే చాలా యాప్లు వాడుతూ ఉంటాం కదా. దాంట్లో ఈ నూడు కాళ్ళకు సంబంధించి లేడీస్ని పెట్టి చాలా వరకు కూడా బురిడి కొట్టిస్తూ ఉన్నారు యువతని. బురుడి కొట్టించి వారిని వీడియో కాల్ రప్పించి నగ్నంగా వీడియోలు తీపిచ్చి దాని తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలు దోచుకుంటున్న పరిస్థితి. ఎవరు కూడా ఇట్లాంటి దానికి బారిన పడకూడదు. మీకు అన్నోన్ నెంబర్ నుంచి కావచ్చు, అన్నోన్ యాప్ నుంచి కావచ్చు, మీకు ఈ నూడు కాల్కి సంబంధించిన ఏమైనా వచ్చినా కూడా అవాయిడ్ చేయడం బెటరు. ఈ లింక్స్ వచ్చినా కూడా అవాయిడ్ చేయడం బెటరు. దీనికి సంబంధించినటువంటి సైబర్ ఆఫీస్ పోలీసులు వారందరూ కూడా చెప్తా ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలి సైబర్ కేటుగాళ్ళకు సంబంధించిన దాన్ని కూడా ఒకసారి మనం పూర్తిగా చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా హనీ ట్రాప్లో చిక్కుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి సైబర్ నేరగాళ్ళు దాదాపు 9,29,857 వసూలు చేసిన ఘటన సైబరాబాద్లోకి వెలుగు చూసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓకే, ఇది ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి వివరాల ప్రకారం నార్సింగ్లోని రాజపుష్ప ప్రొవిజన్లో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కు ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున గుర్తు తెలియని ఓ మహిళ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆమె నగ్నంగా ఉండి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ యువకుడిని అలాగే చేయాలని ప్రేరేపించింది. కాల్ ముగిసిన కొద్దిసేపటికే అదే నెంబర్ నుంచి మరో కాల్ వచ్చింది. ఈసారి ఆ పురుషుడు హిందీలో మాట్లాడుతూ బాధితుడి వీడియోను ఎడిట్ చేసి చూపించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులు సన్నిహితులకు పంపిస్తున్నానని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి సోదరి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వీడియో పంపించినట్లు స్క్రీన్ షాట్ పెట్టాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వారికి తొలుత 82,000, ఆ తర్వాత 1,40,000, మరోసారి 2,60,000 పంపాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు కొనసాగటంతో డబ్బులు పంపాడు. మొత్తం 9 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. చివరికి ధైర్యం తెచ్చుకొని జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ను ఫిర్యాదు చేశాడు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఒక నిందితుడి బ్యాంక్ ఖాతాను అధికారులు బ్లాక్ చేశారు. ఇది పరిస్థితి. ఎవరు కూడా ఇట్లాంటి వాటికి ఎవరు కూడా వీడియో కాల్ చేసి నగ్నంగా చూపిస్తే కకృతి పడకండి. దీని వెనకాల చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ సైబర్ కేటగాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఇంజనీర్లని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని, బ్యాంక్ ఎంప్లాయీస్ని. సో, మన గతంలో కూడా కేసులు చూసినాక పోలీస్ ఆఫీసులను కూడా బురిడి కొట్టించినటువంటి నేపథ్యం. అందుకనే ఈ వీడియో కాళ్ళు, ఈ వాట్సాప్ కాళ్ళు, ఈ సోషల్ మీడియాలో కొన్ని యాప్లు ఉంటాయి కదా, అవన్నీ బంద్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే లక్షలు కొల్లగొడతారు సైబర్ నేరగాళ్ళు. సో, వారి బారిన పడకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తను ఏం చేసిండు, ఒక పొద్దున్నే వీడియో కాల్ చేసిందట ఆమె. చేయగానే మనోడు ఏం చేసి ఉంటాడు, వీడియో ఆన్ చేసి చూసుంటాడు. ఆమె నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. మనోడు కూడా ఆమె చేయమన్నట్టుగా మనోడు చేసినట్టున్నాడు. ఆ వీడియో కాల్ రికార్డ్ చేసి ఆయనత ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకి దోస్తులకు షేర్ చేస్తానికి ఎట్లుంటుంది, ఇజ్జత్ పోతుంది కదా. అందుకు మనోడు పాపం డబ్బులు కొట్టి 9 లక్షల పైగా కొల్లగొట్టుకున్నాడు. సో, యువత అంతా కూడా ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకండి. సో, ఈ సైబర్ కేటగాళ్ళకి మాత్రం మనం దూరంగా ఉండాలంటే మీకు ఏ వీడియో కాల్ వచ్చినా, ఏ వాట్సాప్ కాల్లో మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి. 100కి కానీ సైబర్ క్రైమ్కి కానీ కంప్లైంట్ చేస్తే వారు దీని మీద డైరెక్ట్గా పట్టుకునే పనిలో ఉంటారు. సో, వీడియో కాల్ చేసింది కదా మనం లిఫ్ట్ చేసి చూస్తే మనం భరతం పడతారు, మనం పైసలన్నీ కూడా కొల్లగొట్టుకుంటారు. సో, ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ మీదనే వీళ్ళకి ఎట్లా దొరుకుతుంది ఈ ఆధారాలు అనేది కూడా మనకి కొంత డౌట్ ఉంటుంది కదా. సో, మనం ఏం చేస్తాం, కొన్ని షాపింగ్ మాల్లోకి వెళ్తాం, లేకపోతే కొన్ని సిమ్లు కొంటాం, అది చేస్తాం ఇది చేస్తూ ఉంటాం కదా. సో, అక్కడ మనం నెంబర్ ఇచ్చేస్తాం. ఆ నెంబర్ ఇవ్వడం వల్లనే ఇట్లాంటి వాటి మీద వారు ఆ డేటాను అంతా కూడా తీసుకుంటారట. సో, ఆ డేటా అంతా తీసుకొని మనకు నెంబర్ ఇవ్వగానే పుక్కట్లకు మనకి మెసేజ్ పంపిస్తారు కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ వీడియో కాల్ ఓపెన్ చేయండి ఈ అమ్మాయి వీడియో ఉంటుంది, లేకపోతే ఈ వీడియో మీకు దొరుకుతుంది అని అది మనకి లింక్స్ కానీ వీడియోలు కానీ పంపిస్తారు కదా. దాన్ని ఓపెన్ చేస్తే కథం ఇక మన బతుకు బస్ స్టాండ్. సో, ఖచ్చితంగా యువత కావచ్చు, జాబర్స్ కావచ్చు, అందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండండి. మీకు ఎవరైనా ఇట్లాంటి దాని మీద మీకు ఫోన్లు చేసినా ఏం చేసినా కూడా
సంబంధిత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసి మీ డబ్బులు కాపాడుకోండి.